విజయవాడ హైవేకు ఐటీ కంపెనీలు క్యూ కట్టనున్నాయి. చౌటుప్పల్ ఏరియాలో 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండటంతో ఐటీ పార్కులు ఇక్కడ ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. ఫలితంగా ప్రస్తుతం హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తీరున చౌటుప్పల్ పరిసరాల రూపురేఖలు కూడా రానున్న దశాబ్ద కాలంలో మారే అవకాశం ఉంది. లుక్ ఈస్ట్ పాలసీతో భారీ ఎత్తున పెట్టుబడులు రాబట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాద్ విజయవాడకు పోయే లేన్ డెవలప్మెంట్ జరుగుతూ ఉన్న సందర్భంలో దాంతోపాటు రేపు మేము పరిశ్రమలకు సంబంధించి వారి ఎగుమతులకు సంబంధించి ఒక డ్రై పోర్ట్ కూడా అతి త్వరలో ఏర్పాటు చేయబోతాం. అక్కడ ఆ క్రమంలో పరిశ్రమలు వస్తాయి, అక్కడ ఉన్న పరిశ్రమల వాతావరణం మార్పు వస్తుంది, అనేక పరిశ్రమలు రావడానికి ఆస్కారం ఉంటుంది. దాన్ని కూడా ముందుకు పెట్టి పెద్ద ఎత్తున అటువైపు కూడా పరిశ్రమ అభివృద్ధిని చేయటం మా లక్ష్యంగా ముందుకెళ్తాం. ప్రత్యేకించి అక్కడ వారికి కావాల్సిన సాఫ్ట్వేర్ రంగానికి కావాల్సిన కనీస వసతులు కల్పించే బాధ్యతలో అన్నీ కల్పిస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో కొత్తగా వచ్చే ఐటీ పరిశ్రమలను కూడా మరి అన్ని దిక్కుల్లో వారి విస్తరణ చేయాలని కోరుతా ఉన్నాం. ఆ విస్తరణ చేస్తున్నాం. వారికి కావాల్సిన సదుపాయాలు కలిగించే కార్యక్రమంలో ప్రధానంగా విజయవాడ నుంచి మన తెలంగాణ కలిపే హైవేకి సంబంధించి అక్కడ ఉన్న అన్ని సదుపాయాలు కల్పిస్తే అక్కడ కూడా పరిశ్రమాభివృద్ధి జరుగుతుందని అన్ని సదుపాయాలు కల్పిస్తూ ఉన్నాం, ఆహ్వానిస్తూ ఉన్నాం. డెఫినెట్లీ ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అవుతుంది. చాలా పరిశ్రమలు కూడా ఉత్సాహం చూపెడతా ఉన్నాం.